హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉప్పు పిండి అంటే వరి నూకతోని చేస్తామండి. దాన్ని మేము ఉప్పు పిండి అని అంటాం. ఇదిగోటండి ఇంగువ వేసి చూడండి. బియ్యం నూక నేను ఒక పావు తీసుకున్నానండి. పావుకి 2 పావులు నీళ్లు పోస్తామండి. వేగింది కదండి, ఇందులో నీళ్లు పోస్తామండి. 2 పోయాలండి నీళ్ళు, 1 పోసి. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకుంటాం. పెసరపప్పు ఇలా వేసుకుంటామండి. జీలకర్ర ఒకసారి ఇలా ఇలా అంటామండి. అనేసి ఈ విధంగా అంటూ ఇందులో వేస్తాం. జీలకర్ర వేసిన తర్వాత కలిపేస్తామండి. ఇది నీరు మరుగుతుందండి. మరిగిన తర్వాత మనం ఆ బియ్యం నూక వేసుకోవాలండి. చూడండి, నీళ్ళు బాగా మరిగాయి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ నూక వేస్తామండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేస్తామండి. పెట్టేసి సిమ్లోనే మనం ఉంచుతామండి. మూత పెట్టి విజిల్ కూడా పెట్టేస్తామండి. పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా సిమ్లో ఉంచేస్తామండి. 10 మినిట్స్ అయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనం కుక్కర్ మూత తీస్తామండి. 10 మినిట్స్ అయింది, కుక్కర్ మూత తీసేసాను. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా కింద మీద కలుపుకుంటామండి. చూసారండి ఎంత బాగుందో. దీన్నే మనం ఉప్పు పిండి అంటాము.